వెల్కమ్ టు మన వైజాగ్ మన టూరిజం. ఈరోజైతే మనం 17 సీటర్ వెహికల్ కోసం చెప్పుకుందామండి. ఇది వచ్చేసి 17 సీటర్ వెహికల్, సినీ స్లీపరు, పుష్ బ్యాక్ సీట్స్. ఇది అవుట్ సైడ్, ఫస్ట్ అయితే మీకు అవుట్ సైడ్ చూపిస్తాను, వెహికల్ చుట్టూ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది 17+1 అండి. యాక్చువల్లీ ఇది సీట్ కెపాసిటీస్. ఇది వచ్చేసి ఎదర ఫ్రంట్ పోర్షన్, మనకు ఫ్రంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. నేను లాస్ట్ వీడియోలో 27 సీటర్ వెహికల్ కోసం చెప్పినట్టుగా ప్రతి వెహికల్ మీద కూడా మన లోగో, ఈ భూలోక ట్రావెల్స్ నేమ్ అనేది ఉంటుంది. మన వెహికల్ ఎక్కడున్నా కూడా ఈజీగా మీరు అండర్లైన్ చేయొచ్చు. ఇది మన వెహికల్ అయితే చుట్టూ ఉన్న బయట నుంచి చుట్టూ ఈ విధంగా ఉంటుంది. ఇంకా బండి అయితే మొత్తం క్లీన్ చేయలేదు, వీడియోస్ కోసమని అప్పటికప్పుడు అలా తెచ్చాము. ఇప్పుడు చూస్తే కనుక లోన ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను, 1 by 1 ఒకటి మీకు. ఇది వచ్చేసి ఇప్పుడు వెహికల్ అయితే మీకు చుట్టూ చూపించాను. ఫ్రంట్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ మొత్తం అంతా ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అనేది, వెహికల్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మీకు అయితే చూపించాను. ఇవైతే మన వెబ్సైట్కి సంబంధించిన మన ఫోన్ నెంబర్స్ అవి అలా ఉంటాయి. మన వెహికల్స్ ఎక్కడున్నా కూడా, మీరు ఎన్ని వెహికల్స్లో ఉన్నా కూడా భూలోక ట్రావెల్స్ వెహికల్ అనేది మీరు కరెక్ట్గా అండర్లైన్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం వెహికల్ లోన్ అయితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మీరు వెహికల్ లోన్ అయితే ఎలా ఉన్నదని చూడొచ్చు. ఇది ఫ్రంట్ డాష్బోర్డ్కి వచ్చేసి అది ఎల్ఈడి, అది సిస్టమ్ అలా వచ్చేసి, అది డ్రైవర్ సీటు. ఆ పక్కన మీరు అలా వెనక్కి చూసుకుంటే కనుక మీకు 16 సీట్లు ఉంటాయి. టోటల్ 16 సీట్స్. అది బ్యాక్ నుంచి అయితే మనకు కనిపిస్తుంది కదండి, అది టీవీ. ఇది సిట్టింగ్ కవర్ సీట్స్. ప్రతి సీట్ గ్యాప్ అలా ఉంటుంది. మిడిల్లో గ్యాప్ కూడా ఈ విధంగా ఉంటుంది. చూస్తారు కదా, సీట్ గ్యాప్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే అండి ఇది మేము ఓన్గా డిజైనింగ్ చేయించుకున్నాం కాబట్టి కొంచెం సీట్ పేస్ అనేది తక్కువ ఉంటుంది. మేము ఇంటీరియర్ వర్క్ ఇవన్నీ చేయించుకుంటాం, ఏసీ అదని. దీనికి ఫ్రంట్ బ్యాక్ ఏసీ వస్తుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఏసీ, ఎందుకంటే ఫ్రంట్ నుంచి ఫోర్స్, బ్యాక్ నుంచి ఫోర్స్ కూడా మొత్తం కవర్ చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ వెహికల్ అయితే. జర్నీలో లగ్జరీగా ఒక ఫ్యామిలీస్తో ఒక 16 మంది జర్నీ చేస్తే కనుక చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ వెహికల్లో కూడా లాస్ట్ ఎండింగ్ సీట్ వచ్చేసి డైరెక్ట్గా సోఫా సీట్ వస్తుంది, అంటే బెడ్ టైప్ వస్తుంది. పిల్లల లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సీట్లో పడుకోబెట్టుకోవచ్చు. అది మీకు సౌండ్ సిస్టమ్, టీవీ, ఎల్ఈడి మొత్తం అన్నీ ఉంటుంది. అది లోన ఇంటీరియర్ క్లియర్ లైటింగ్ అది కూడా. దీనికి కూడా లోన సైడ్ చిన్న లగేజ్ గ్యారేజ్ వస్తాయి. అందులో కూడా మినీ బ్యాగ్స్, ఏవైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ చిన్న బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. మీకు ఫస్ట్ అవుట్లైన్ చూపించేటప్పుడు మన వెహికల్ టాప్ పైన కూడా ఒక క్యారియర్ ఉంది. ఆ క్యారేజ్ పైన లగేజ్ అది పెట్టుకుంటాం మనం. అలాగే రేనాది వచ్చేటప్పుడు పైన రోప్ కవరు వేసి దానిపైన రోప్ పెట్టి కడతాము. ఇది వెహికల్ మధ్యలో సీట్ అయితే కొంచెం గ్యాప్ తక్కువే ఉంటుంది, కానీ పుష్ బ్యాక్, లెగ్ పేసింగ్ కూడా బాగానే ఉంటుంది. దీనికి కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్. చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, లాంగ్ జర్నీ చేయాలనుకున్నా చాలా కంఫర్టబుల్. బెస్ట్ వెహికల్ ఏంటంటే పోర్స్. అందులో మేము ఓన్గా ఇవన్నీ డిజైనింగ్ చేయించుకుంటాము. ఈ సీట్లని, ఫ్లోరింగ్ అని, సీలింగ్ అని, ఏసీ అని, ఫ్రంట్ బ్యాక్ ఏసీ, ఎల్ఈడి ఇవన్నీ మేము పెట్టుకుంటాం ఎక్స్ట్రా. చాలా బాగుంటుందండి. ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక బెస్ట్ వెహికల్. 16 నెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 16 నెంబర్స్తో వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వెహికల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం కూడా ప్యాకేజెస్ చేస్తాం కాబట్టి మా ప్యాకేజెస్కి ప్రతి కస్టమర్స్ కూడా ఈ వెహికల్ అయితే మేము ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న రివ్యూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే యూట్యూబ్లో పెట్టాను. అలాగే మా కాంటాక్ట్ నెంబర్స్ ఏవైనా కావాలి అనుకుంటే కనుక మీకు మా ప్రతి వెబ్సైట్కి సంబంధించిన, మా ట్రావెల్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వండి.